గతంలో 5 సంవత్సరాల్లో అప్పుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని ఇన్ని విధాలుగా ఉపయోగం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని 72% పూర్తి చేశాడు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ జాతీయ ప్రాజెక్టు కూడా 4 సంవత్సరాల్లో ఇంత పురోగతి సాధించింది ఎక్కడా లేదు. ఇది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. 1300 కోట్ల రూపాయలతో మాత్రమే పట్టిసీమ తీసుకొచ్చేస్తే రమారమి ఆ 3 సంవత్సరాల కాల పరిమితిలో ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో 70,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనేది ప్రజల యొక్క అంచనా. ఎందుకంటే ఆ సముద్రిగా నీరుని ప్రజలకు అందించేసి సముద్ర పాలు కాకుండా కాపాడి ప్రజలకు అందించేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి భారతదేశానికి ఒక మార్గదర్శకంగా చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా జరిగింది. అలాగే 5,60,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే పరిశ్రమల ద్వారా కావచ్చు, 5,60,000 మందికి ఉద్యోగ కల్పన చూపించాడు ఆయన. అది ఆయన మనం చెప్పట్లేదు, వాళ్ళ పరిశ్రమల శాఖ మంత్రి దివంగత గౌతమ్ రెడ్డి గారే చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రానికి దేవాలయమైనటువంటి శాసనసభలోనే చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ మా క్రమం చూసుకున్న తర్వాత మనకు కనపడదు. ఇప్పుడు క్రియా పరిశ్రమ తీసుకొచ్చారండి, 13,000 కోట్ల రూపాయల ఆదాయం ఈరోజు వచ్చింది ప్రభుత్వానికి. ఎంతమందికి ఉపాధి కలిగజేసింది అక్కడ. ఈరోజు ఎలక్ట్రికల్ హబ్గా తిరుపతిని, చిత్తూరు జిల్లాని చూపించేశారు. అలాగే సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చేసి విశాఖపట్నాన్ని చూపించగలిగారు. వీటన్నిటికంటే కూడా 2 లక్షల పైచిలుకు ఎకరాల్లో ఆ రోజు ఎక్కడ క్రిమిసంహార మందులు వాడకుండా ప్రకృతి సేద్యం చేసినటువంటి రైతుల్ని ప్రోత్సహించడం కూడా జరిగింది. ఈరోజు మనకు తుంపర సేద్యం కావచ్చు, బిందు సేద్యం కావచ్చు, దానికి కావాల్సిన పరికరాలని ఎస్టీలకి సంబంధించి 100కు 100% వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. అలాగే మిగిలిన వాళ్ళకి 90% రాయితీలు ఇచ్చేసి రాయలసీమని ఈరోజు హార్టికల్చరల్ హబ్గా కావచ్చు, లేకపోతే కూరగాయలు పండించే ప్రాంతాలుగా కావచ్చు, తోటలు పెంచుకునే కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ అవకాశం కలగజేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. పరికరాలందరినీ ఇవ్వడం కూడా జరిగింది. రైతులు ట్రాక్టర్లు ఇచ్చేశారు. రైతులు ఈరోజు ముఖ్యంగా రైతుల గురించి చెబుతున్నానండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి ధాన్యంలోనే కొనే దాంట్లో ఇప్పటి వరకు ప్రైవేట్ రంగం సంబంధించినటువంటి మిల్లర్స్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు కావచ్చు, 42,000 కోట్ల రూపాయలు నష్టపోయారు రైతులు ముఖ్యంగా. ఎందుకంటే దాంట్లో తేమ శాతం ఎక్కువగా ఉందని, తడి ఎక్కువగా ఉందని, మరి తరుగు తీసేయాలని చెప్పని ప్రతి క్వింటాకి 5 నుంచి 10 కిలోల దాకా కోతలు విధించేసి రేట్లు తగ్గించేసి ఈరోజు రైతులకు అన్యాయం చేశారు. రైతులకు రావాల్సినవన్నీ ఏమీ ఇవ్వట్లేదు. వీళ్ళు అంగన్వాడీలు తిరగబడిపోయారు. అంతకుముందు ఉద్యోగస్తులు వాళ్ళే స్వయంగా చెప్పారు, 2 చేతులతో నెప్పుట్టినట్టుగా మేము దొంగోట్లు వేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించామని చెప్పని. అంటే 2 ఏళ్ళు నెప్పు పుట్టేంతగా వాళ్ళు ఓట్లు వేయడం కూడా జరిగింది. మిషన్లు నొక్కేశారు ఆ రోజు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చెబుతున్నాను సుబ్బు గారు, గుర్తుపెట్టుకోండి, ఓటర్లు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళు కోపాన్ని కనుక రేపు పొద్దున ఈ యంత్రాల మీద చూపిస్తే అసలు కొన్ని యంత్రాలు పగిలిపోతాయో అని చెప్పి నాకు భయం వస్తుంది. నిజమండి, వాళ్ళు అంత కోపంగా కసితో రగిలిపోతా ఉన్నారు. ఉద్యోగస్తులు లేరా, అంగన్వాడీ టీచర్లు లేరా, మరి కార్మికులు లేరా, భవన కార్మికులు లేరా, వ్యాపారస్తులు లేరా, కార్యకర్తలు లేరా? ఈరోజు ఆయన ఏమంటున్నాడు, నేను ఆయన కోసం కష్టపడ్డ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పట్టించుకోకుండా నాకు దేవుడు ఉన్నాడు, మీరున్నారు అంటే వాళ్ళతో పని లేదు. ఇకన అంత స్పష్టంగా చెబుతున్నాడు ఆయన.